వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనకి శంషాబాద్ దాటిన తర్వాత బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర హైవే ఫేసింగ్లో ఒక వెంచర్ అయితే వచ్చిందనమాట. ఇది హైవే పక్కనే ఉంటుంది అండ్ ఇది మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన వెంచర్ అనమాట. అండ్ ఈ సరౌండింగ్ మనకి లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, దాంతోపాటు మెయిన్గా ప్రాజెక్ట్ దగ్గరలో మేకగూడ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ అనమాట. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇది ఇప్పుడు మీరు చూసేదంతా కూడా. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది ఏరియా ఇది అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అనేది చాలా బెస్ట్ ఆప్షను. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి అనమాట ఈ సరౌండింగు. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మీరు ఇక్కడ ప్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. మీకు డెవలప్మెంట్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 99% డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి బీటీ రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ కనెక్షన్ ఉంటుంది. దాంతోపాటు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, పార్కు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 40 అండ్ 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటుంది. అలాగే వెంచర్లో మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అలాగే ఇది ఫేజ్ వైజ్గా డెవలప్ చేస్తున్నారు. నియర్లీ 100 acres ప్రాజెక్ట్ ఇది అనమాట. సో ఇప్పుడు మనకి ఫేజ్ వైజ్గా డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ ఇదే కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా శంకర్పల్లి దగ్గర వాళ్ళు 4 acres రిసార్ట్ కూడా డెవలప్ చేశారనమాట వెంచర్లో. దీంట్లో కూడా మనకి ఒక 4 acres ఎమ్యూనిటీస్ కూడా రాబోతుంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయబోతున్నారు. అలాగే దీంట్లో ఆల్రెడీ కొంతమంది హౌస్ కావాలని కూడా కొనుక్కున్నమాట. సో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరగబోతుంది త్వరలో. అండ్ చాలామంది ఏంటంటే హౌస్కి, ఎందుకంటే సరౌండింగ్ కంపెనీస్ ఉన్నాయి, హైవేకి పక్కన ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేసుకుంటే లివింగ్ ఉండొచ్చు అనే పర్పస్లో ఏంటంటే చాలామంది ఇక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో మీకు డెవలప్మెంట్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో 99% వర్క్ కంప్లీట్, లిటిల్ బిట్ కొంచెం పెండింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. అండ్ సైట్ కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవ్వచ్చింది. సో ప్రాజెక్ట్ పరంగా, లొకేషన్ పరంగా చూసుకుంటే మెయిన్ ఏంటంటే హైవే పక్కన ఉంటుంది. దాంతోపాటు ఇమీడియట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒకటి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ హెచ్ఎండి అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు. సో మీకు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి 99%. సో మీకు ఈజీగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళు ఫేజ్ వైజ్గా కూడా ఇక్కడ వెంచర్ అనేది డెవలప్ చేయబోతున్నారు. మెయిన్గా మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ప్రాజెక్ట్కి. సో మీరు జస్ట్ ఒక 30% పేమెంట్ చేస్తే చాలు 70% వరకు లోన్ వస్తుందన్నమాట. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మినిమం ప్లాట్స్ అయితే మనకు 160 square yards నుంచే ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 150 square yards కూడా ఉన్నాయి కొన్ని. సో అలాగే చుట్టూ కూడా మనకి వెంచర్ చుట్టూ కూడా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎంఎస్ఎన్, మైక్రోసాఫ్ట్, నాట్కో ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జి ఇట్లా కంపెనీస్ అన్నీ కూడా సరౌండింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది అనమాట. సో అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ అయితే. సో మీకు స్క్రీన్ మీద డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది శంషాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 20 minutes, రింగ్ రోడ్ నుంచి అయినా మన ఎయిర్పోర్ట్ నుంచి 20 minutesలో రీచ్ అవ్వచ్చు. మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కనకశాంతో ఇవన్నీ కూడా సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ ఉంది. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది.